ఉగ్రమూలాలతో అరెస్టైన సిరాజ్ సమీర్లపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన నగరంలో బాంబులు పేల్చి సామాన్యులనే ఉగ్రవాదులు పట్టున పెట్టినారని మండిపడ్డారు. అయితే వీరి ద్వారా దేశవ్యాప్తంగా ఉగ్రమూలాలున్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఉగ్రవాదుల టార్గెట్ ఉన్న బీజేపీ నాయకులు సెక్యూరిటీకి ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరారు. సిరాజు సమీరు ఏ మతంకి చెందిన వాళ్ళు ఉన్నారు? ఈ కుక్కలు ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు కూడా చూస్తున్నారు. నేను పోలీస్ అధికారులు ఎవరు వీళ్ళపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. గతంలో కూడా లుమ్ని పార్క్ కానీ గోకుల్ చాట్ బండార్ కానీ సాయిబాబా బస్ స్టాప్ కాడ బ్లాస్ట్ చేసే ఆ టెర్రరిస్ట్ వెనుక అడ్వకేట్ ఎవరు తెలుసా? ఎంఐఎంకి చెందిన ఒక అడ్వకేట్, ఎంఐఎం పార్టీకి సపోర్టర్ అయిన తెలుసుకోండి. ఇప్పుడు ఈ కుక్కలు ఇద్దరు అరెస్ట్ అయినారు కదా, ఒక ఆంధ్ర నుంచి ఒక తెలంగాణ నుంచి ఇంకా ఎక్కడెక్కడ నుంచి ఎంతమంది అరెస్ట్ అయినారు అది ఏనయ్య వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పరు, ఎందుకంటే చాలా సీక్రెట్గా వాళ్ళు పెట్టుకుంటారు. వీళ్ళు వెనుక కూడా ఇదే ఎంఐఎం వాళ్ళే అడ్వకేట్ పెడతారు. ఫిజికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ ఇదే ఎంఐఎం వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళు జైలు బయటకు వస్తారు, మళ్ళీ బాంబులు తయారు చేస్తారు, ఇంకా ఇక్కడిక్కడ బ్లాస్ట్ చేస్తారు, తెలియదు. ఇట్లాంటి సిరాజ్ సమీర్ లాగా ఇంకా ఎంతమంది ఆంధ్ర తెలంగాణలో ఉన్నారు అది కూడా మొత్తం ఎంక్వైరీ చేయాలని పోలీస్ అధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రత్యేకంగా ఎన్ఐఏ పోలీసు వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మొత్తం డీప్గా వెళ్ళండి. అదేవిధంగా ఎన్ఐఏ పోలీస్ అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరెవరిని వీళ్ళు టార్గెట్ చేసినారు, ఏ నేతల్ని వీళ్ళు టార్గెట్ చేసినారు, ఏ హిందూ నేతల్ని వీళ్ళు టార్గెట్ చేసినారు, కనీసం వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. సిరాజ్